మనం మంచి సమాజంలోనే ఉన్నామని జిల్లా డిప్యూటీ విద్యాశాఖాధికారి ప్రసన్నలక్ష్మి అన్నారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఇండ్లూరి రమణారెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి, సుధాకర్ తదితరులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు ఇండ్లూరి రమణారెడ్డికి ఆత్మీయ అభినందన కన్నీటి సత్కారం చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి పాత విద్యార్థులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, ప్రభావతమ్మ తదితరులు ప్రసంగించారు. కని విని ఎరుగని రీతిలో విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు ఆ విద్యార్థులు సభ్య సమాజం తల ఎత్తుకుని గర్వించేలా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించటం జిల్లాలోనే చారిత్రాత్మకమని పలువురు కొనియాడారు. రాజమ్మ పెద్దమ్మ ఎంతో ఆదరించి మాకు విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థాయిలో మేము ఉన్నామంటే హెచ్ఓ ఆఫీస్లో, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో అటెండర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. అభినందించాలి. మీరు ఎవరైనా మీ తరఫున ఒక్కళ్ళు మాట్లాడచ్చు. చెప్పిందంతా కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మేము చేసి చాలా తక్కువ ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో బ్లైండ్ అంటే థ్రోన్ అవుట్ చిల్డ్రన్, అంటే బయటికి నమ్మకం లేకుండా, పేరెంట్స్ కూడా నమ్మకం లేకుండా, సమాజానికి నమ్మకం లేకుండా వీళ్ళు ఏం చేయలేరు అనే ఆలోచనతో ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళని దగ్గర తీసి ఈరోజు ఒక చదువు చెప్పినటువంటి స్కూల్, విశ్వభారతి స్కూల్, రాజమ్మ గారు కానీ, ప్రభాతక్క కానీ, తర్వాత వాళ్ళ పిల్లలు కానీ, మన రమణారెడ్డి సార్ కానీ, అటువంటి థ్రోన్ అవుట్ చిల్డ్రన్స్ని ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చి మంచి ఈరోజు ప్రతి ఒక్కరూ అనేక పదవుల్లో అనేక ఉద్యోగాలు చేస్తున్నారు వేరియస్ డిపార్ట్మెంట్స్లో. అంటే అది కేవలం అది ఘనత వాళ్ళు చేసినటువంటి గొప్ప పనే. కానీ మేమంతా సత్కరించుకున్నా సరే అది చంద్రుడికో నూలు పోగలాగా కొంచెమే అవుతుంది తప్ప ఏది ఎక్కువ కాదని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు గుడిపూడి వెంకట్రావు, మాది ప్రకాశం జిల్లా టంగుటూరు. నేను 1988లో విశ్వభారతి స్కూల్ ఫర్ ది బ్లైండ్ అనేటువంటి ఒక మహోన్నతమైన పాఠశాలలో నేను చేరాను. ఎంఏ బిఈడి వరకు నేను చదువుతున్నాను. నేను ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏది చేసినప్పటికీ కూడా మా పెద్దమ్మ గారు, రాజమ్మ గారు, మా ప్రభావతమ్మ టీచర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మేము చిరు సత్కారం చేస్తున్నటువంటి మా గురువు గారు శ్రీ రమణారెడ్డి గారు, వీరందరి సహకారంతో నేను ఈ అభివృద్ధి చెంది ఈరోజు ఒక స్థాయిలో ఉండి 10 మందికి మార్గదర్శిగా ఉండే అవకాశం కలిగింది. కాబట్టి వీరికి జన్మజన్మల ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దాస్ కుమార్, నాకు రమణారెడ్డి సార్ గారు చదువు విషయంలో చాలా హెల్ప్ చేశారు. తెలియని విషయాలు ఎన్నోసార్లు అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళు. ఎవరికి బాగలేకపోయినా స్పార్క్ బండి ఉండేది, ఆ బండి పైన తీసుకెళ్ళి అందరికీ వైద్యం చేయించేవాళ్ళు. అదేవిధంగా మన టీచర్ గారు, ప్రభావతి టీచర్ గారు, ఒకసారి నేను క్లాస్లో తులిపన్లాగా మిమిక్రీ చేస్తూ ఉంటే నన్ను తిట్టాల్సింది పోగొట్టి ఇట్లా కాదు ఇంకొంచెం బాగా చెయ్యాలి అని ప్రోత్సహించారు. మన విశ్వభారతి అందల పాఠశాలలో ప్రోత్సహించడం అంటే విద్యాపరంగా చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా మన టీచర్ గారికి, రమణారెడ్డి సార్ గారికి చెందుతుంది. వీరికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. నా పేరు రఫీ. నేను ఒక సంస్థ నడుపుతూ ఉన్నాను, స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్. నేను ఒక సంస్థ నడిపే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇచ్చింది ఎవరంటే మా రమణారెడ్డి సార్. ఎందుకంటే నిరంతరం 10 మంది కోసం మనం ఎప్పుడు కష్టపడాలి, 10 మంది కోసమే మనం బ్రతకాలి అని మాకు మార్గదర్శి మా రమణారెడ్డి సార్. ఎందుకంటే ఒక అందుల పాఠశాలలో అన్ని అవయవాలు ఉన్న వ్యక్తి మనుగడించాలంటే అది అయ్యే పని కాదు. కానీ ఈరోజు సార్కి భగవంతుడు అన్నీ ఇచ్చాడు, కానీ మా మీద ప్రేమ ఇచ్చాడు. సార్కి ఇచ్చిన ప్రేమ మేరకు నిరంతరం మా కోసం కష్టపడి
కష్టపడుతూనే ఉన్నారు. ఈరోజు సార్ రిటైర్ అయిపోయారు. మాకు రిటైర్ అయిపోయినట్టు మాకు అనిపించట్లేదు. ఎందుకంటే సార్ ఈరోజు కూడా మాకంటే హుషారుగా తిరుగుతున్నారు, మాకంటే హుషారుగా అన్ని పనులు చేస్తున్నారు. ఈరోజు మాకెవరికైనా కానీ సమస్య వచ్చిందంటే రమణారెడ్డి సార్ మాకు ముందు ఉన్నారనే ధైర్యాన్ని ఈరోజు విశ్వభారతి పూర్వ విద్యార్థులకి వచ్చింది అంటే అది కేవలం సార్ మాతో ఉండే వారు చూపించే ప్రేమ మాత్రమే. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ సందర్భాన్ని మేము పురస్కరించుకొని దాదాపు 200 మంది మేము అందులము ఒక పెద్ద కార్యక్రమాన్ని జరిపాం. ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరిగిందంటే కారణము సార్ మీద ఉన్న కేవలం ప్రేమ. ఇన్ని దాదాపు మాకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈరోజు ఈ కార్యక్రమానికి. ఇంత డబ్బులు మాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే సార్ మీద ఉన్న ప్రేమతోనే వచ్చాయి. సార్కి మేము ఎంతైనా చెయ్యాలని ఒక ఆశయంతోనే వచ్చాయి. ఇంత అవకాశాన్ని, ఇంత సంతృప్తిని మా జీవితంలో మర్చిపోలేని సంతృప్తిని మాకు ఈ విశ్వభారతి అందుల పాఠశాల ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక గొప్ప కార్యక్రమానికి, మాకు ఈ కార్యక్రమం జరపడానికి అవకాశం ఇచ్చిన రమణారెడ్డి సార్కి మరియు మేడంకి, వాళ్ళ శ్రీమతి గారికి, అలాగే మా ప్రభావతి మేడంకి, అలాగే మా పెన్షన్ రెడ్డి సార్కి, అలాగే మా అమ్మమ్మ మాకు ఆమె లేకపోయినా ఆమె ఉన్నారనే ధైర్యంతో ఈరోజు విశ్వభారతి అందుల పాఠశాలకి మేము బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు అండగా ఉంటామని మా రోసమ్మ గారు ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ మరొక్కసారి మా అందరి తరఫున రమణారెడ్డి సార్కి మరొక్కసారి ఇలాంటి వారి జీవితం శాశ్వతంగా నిండు నూరేళ్లు బంగారు భవిష్యత్తు సార్కుండాలని సారు వెంట వారి బిడ్డలాగా మేమంతా ఉన్నామని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మా సారు ఇండ్లూరు రమణారెడ్డి సారు మాకు కేవలం గురువు మాత్రమే కాదండి, ఆయన మాకు సోదరుడు, స్నేహితుడు, తండ్రి, మార్గదర్శి, మంచి వ్యక్తి. వీటన్నిటికి మించి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ అంటున్నారు నేను సాధారణ పనులు చేశానని. లేదు సార్, లేదు. సార్ మాకు నిరంతరము తమ ప్రేమను పంచుతూ ఉన్నారు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాను. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను. నేనే కాదు, ఇంకా చాలామంది అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉంటూ ఉన్నారు. మరి దాని అంతటి కారణము మా సార్ అందించినటువంటి యొక్క ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, తను పంచిన ప్రేమ, తను ఇస్తున్న సహకారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో చెప్పవచ్చు. కానీ మరి ఇన్ని చేసినటువంటి సార్కి కేవలం మా ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి కేవలం ఒక సందర్భం. పాతకాలంలో గురుదక్షిణలనే ఉండేవి సార్. మరి ఇప్పుడు గురుదక్షిణలు లేవు కాబట్టి గురువుకి ఏదో ఒక విధంగా మా ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే మేము ఒక చిన్న సభని లేదా చిరు సత్కారాన్ని మాత్రమే ఈరోజు మేము చేసాము. నిజంగా సార్ గురించి మాట్లాడుతుంటే మాటలు రావటం లేదు. నిజంగా థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్, లవ్ యూ ఆల్వేస్. రమణారెడ్డి మా స్కూల్ విశ్వభారతి అందుల పాఠశాలలో 86లో స్కూల్కి వచ్చారు. ఆయన యొక్క విధానం ఏంటంటే మంచితనం, మంచి గుణము, మంచి ప్రవర్తన, అవన్నీ నేను గమనించి మా అమ్మాయిని 15 ఏళ్ల వయసున్నా కూడా ఇచ్చాను, పెళ్లి చేశాను. కానీ ఆ అమ్మాయిని MA BEd ఈరోజు చేయించి పిల్లలకే కాదు తన ఫ్యామిలీలో తన భార్యను కూడా ఉన్నత స్థితికి తీసుకొని వచ్చి ఈరోజు 10 మందిలో మాట్లాడే విధంగా తనకన్నా తన భార్య ఎక్కువ అన్నటువంటి హృదయంతో ఈరోజు మెలిగారంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినదని చెప్పని మా విశ్వభారతి అందుల పాఠశాలకి తాను చేసినటువంటి కృషి ఈరోజు నేను అందరి దగ్గర చూస్తూ ఆనందిస్తున్నాను. నా యొక్క నిర్ణయం కరెక్ట్ అయినదని చెప్పని నా బిడ్డల్లాగా వీళ్ళు ఆనందంగా ఉండాలని, ఇంకా కూడా వాళ్ళు ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో మనశ్శాంతిగా ఈ బ్లైండ్ స్కూళ్ళకి, ఈ పిల్లలకి, విశ్వభారతి అందుల పాఠశాల విద్యార్థులకి ఇదే విధంగా కృషి చేస్తానని అంటున్నారు. అదే విధంగా చేస్తారు. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందని నేను ఈ సభాముఖంగా ఈ యొక్క పూర్వ విద్యార్థులు చేసినటువంటి ఈ యొక్క విధానానికి, ఈ యొక్క సన్మానానికి నేను చాలా ఆనందపడుతున్నానని చెప్పని పూర్వ విద్యార్థులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ విధంగా వారిని సన్మానించినందుకు, నన్ను సన్మానించినందుకుగా నేను ఆనందిస్తున్నాను ఈరోజు. చాలా థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఒక సాధారణ ఉపాధ్యాయుని యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంత ఘనంగా ఈ విధంగా జరిగేదానికి సహకరించినటువంటి నా
పూర్వ విద్యార్థులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను 1986 సంవత్సరంలో విశ్వభారతి అందుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. అక్కడి నుంచి 36 సంవత్సరాల పాటు అదే పాఠశాలలో 2021 నవంబర్ 7 వరకు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నా విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి చక్కటి భవిష్యత్తు అందాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి చేశాను. అయితే నేను చేసింది ఘోరంతైతే నా శిష్యులు దాన్ని కొండంతగా భావించి ఇంత గొప్ప సన్మానాన్ని చేశారు. ఇది సాధారణ ఉపాధ్యాయుడికి అందవలసినటువంటి సన్మానం కాదు. ఈ సన్మానం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. ఇది నిజంగా నాకు మాటలే రావటం లేదు. నేను గెట్ టుగెదర్ ఏర్పాటు చేయమన్నాను. ఎందుకంటే 86 నుంచి రకరకాల పిల్లలు నా దగ్గర చదువుకొని వివిధ ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది ఒకరిద్దరికి ఉద్యోగాలు రాక వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు. ఎవరు మిస్ కాకుండా అందరినీ పిలిచే పని అయితే అలాగే మనం ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసుకుందామని ఈ నా దగ్గరకు వచ్చినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ తెలియజేశాను. వాళ్ళు అలా కాకుండా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్ది ఇంత ఘనంగా ఈ సత్కారం ఏర్పాటు చేసినందుకు నా పూర్వ విద్యార్థులందరికీ కూడా వాళ్ళ వయసును పక్కన పెట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ నాకు శిష్యులే కావచ్చు, కానీ ఇంతటి ఘన సత్కారం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక సాధారణ ఉపాధ్యాయుడు అందుకొని ఉండడని నేను మనస వాచ కర్మణ భావిస్తూ మీకు ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ఈ కవరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాఠశాలని స్థాపించడంలో పోరెడ్డి రోశమ్మ గారు అనితర కష్టాలు పడ్డారు. ఎందుకంటే 1974లో ఆనాటికి పెద్దగా డోనర్స్ చాలా తక్కువ. ఈనాడు ఒకటి అడిగితే 4 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ విధంగా ఆ ఆర్థిక పరిస్థితులు, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగైనందువల్ల ఈనాడు డోనర్స్ చాలా ఈజీగా దొరుకుతున్నారు. 74 పరిస్థితి అది కాదు. ఎంతో కష్టపడి ఆ పాఠశాలని స్థాపించడం, ఆ తర్వాత ఆ పాఠశాలకి అభివృద్ధికి కృషి చేయడంలో పోరెడ్డి రోశమ్మ గారు, వాళ్ళ అల్లుడు కొనిరెడ్డి సుబ్బారెడ్డి గారు, అలాగే వారి సతీమణి పోరెడ్డి ప్రభావతి గారు, అదేవిధంగా పోరెడ్డి పెంచల్ రెడ్డి గారు, ఈ నలుగురు 4 స్తంభాలుగా ఆ పాఠశాలని అభివృద్ధి చేయడం వలన నేను నా వంతుగా ఉపాధ్యాయుడిగా నా వంతు బాధ్యత నేను నిర్వర్తించి ఈ విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి ప్రత్యేకంగా నేను చేసిందైతే ఏం లేదు. వాళ్ళని ఒక్కొక్క మెట్టు ఎక్కే విధంగా మా పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించడం, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో అప్లికేషన్ చేయించడం, ఇవన్నీ సాధారణ పనులే. ఏ ఉపాధ్యాయుడైనా అలా చేయాల్సినటువంటి సగటు బాధ్యత మాత్రమే. ఆ విధంగానే నేను చేశాను. అయితే వాళ్ళ హృదయాల్లో మాత్రం నాకు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని ఈనాడు నేను తెలుసుకున్నాను. ఈ సభా కార్యక్రమం ద్వారా నాకు ఆ విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈనాడు నిన్న రిటైర్ అయ్యాను. అయినప్పటికీ కూడా వాళ్ళ అవసరాలు ఏమున్నా కూడా నిరభ్యంతరంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ అవసరాలని నేను నా వంతు సహకారంగా ఖచ్చితంగా వాళ్ళ వెంట నడుస్తానని, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.